నమస్కారం. ఎవరి గోళభారతి కార్యక్రమానికి స్వాగతం. చంద్రబాబు నాయుడు గారు దీక్ష ప్రారంభించి వారం అయిపోయింది. ఎవరు ఎన్ని చెప్పినా ఆయన వినట్లేదండి. ససేమిరా అంటున్నారు. అటువైపు జగన్ మాత్రం చక్కగా 48 అవర్స్ నిరాహార దీక్ష చేసి నిమ్మరసం తాగి వెళ్ళిపోయారు. రాజకీయ నాయకులు వచ్చారు, సినిమా వాళ్ళు వచ్చారు, బర్త్డే అయిపోయింది, అంతా హ్యాపీస్. ఇక్కడ మాత్రం ఈయన ససేమిరా అంటున్నారండి. ఇక నేను వెళ్తున్నాను చూడండి, ఆయన చేత దీక్ష విరమింపజేయిస్తాను. మీరు కూడా తలా ఒక చేయండి ప్లీజ్, జాయిన్ మీ. అదేందా కిషోర్ దాస్ చూసి కూడా చూడనట్టు అంజాన్ని కొడతాయిందా? చంద్రబాబు నాయుడు గారు దీక్ష ప్రారంభించి 1 వీక్ అయింది సార్. నిమ్మరసం తాగించడానికి వెళ్తున్నాను, మీరు కూడా ఎదురు పడ్డారుగా, పదండి సార్. ఏ ఆగు ఆయనకు వచ్చిన తొందర లేదు కానీ ఇంతకీ ముచ్చట్లేదా చెప్పు సార్. పొట్టి శ్రీరాములు తర్వాత పాపులర్ రికార్డు మీదే, అది ఈయన బద్దలు కొట్టేస్తాడు. రండి లెమన్ జ్యూస్ తాగించేద్దాం. అరే చల్ గా లెమన్ జ్యూస్ నేనెందుకు తాగించాలా సార్? సచిన్ ని చూసి నేర్చుకోండి సార్, ఆయన రికార్డు ఆయనే బద్దలు కొట్టాడు. పదండి చంద్రబాబు గారి దీక్ష బద్దలు కొడదాం. అరే ఇక బాబు మన రికార్డుకి ఇట్లా బద్దలు కొడితే మనమేం చేయాలి? జర చూసేస్తే పోలే సార్. ఇంకా ఆలోచించదు సార్, పదండి అర్జెంట్ గా ఆయనకి లైమ్ జ్యూస్ తాగించేద్దాం. పదండి. నడు రబాయ్ నడు. అభిమాని లేనిదే హీరోలు లేరులే, అనుచరులు లేనిదే లీడర్లు లేరులే, కార్మికులు లేనిదే ఓనర్లు లేరులే, భక్తులే లేనిదే దైవాలు లేరులే. హీరో నువ్వే, లీడర్ నువ్వే, ఓనర్ నువ్వే, దైవం నువ్వే. వెనక 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 ఉండకురా, ముందుకు 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 దూసుకురా. వాళ్ళ వెనక 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 ఉండకురా, నువ్వు ముందుకు 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 దూసుకురా. అభిమాని లేనిదే హీరోలు లేరులే, అనుచరులు లేనిదే లీడర్లు లేరులే. వెనక 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 ఉండకురా, ముందుకు 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 దూసుకురా. వాళ్ళ వెనక 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 ఉండకురా, నువ్వు ముందుకు 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 దూసుకురా. వింటున్నారా కేసీఆర్ గారు? విక్టరీ మెగాస్టార్ చిరంజీవి గారు ఏమంటున్నారు? అభిమానులు ఉన్నారు కాబట్టే మీరు హీరోలు అయ్యారు, స్టార్లు అయ్యారు. ఓటర్లు ఉంటే లీడర్లు అయ్యేవాళ్ళేమో. కొడితే బాక్సులు బద్దలైపోతాయి అనుకున్నావుటో. ఎవరు చెప్పారు నా వెనకాల జనం లేరని? రాని రాని ఎలక్షన్లు, రాని రాని ఈలోపు తిట్లు పాట్లు పోట్లు, రాని రాని పోనీ పోనీ హితుల్ సతుల్ సుతుల్ కళా రవి భవి కవి. అరే వా, ఈ చిరంజీవి మస్తు కవితలు ఇట్లా చెప్తుండే దాసు. సార్ టైం దొరికినప్పుడల్లా మీరు కూడా రోసే గారితో కలిసి లైబ్రరీకి వెళ్తున్నట్టుంది. ఇక్కడ ఎందుకులే గాని పదండి వెళ్దాం. ఆగు, ఎక్కడికి పద అంటున్నావు? ముందు ఆ సంగతి చెప్పా. ఊరికే పరామర్శిస్తే సరిపోతుందా సార్? పదండి బాబు గారిని దీక్ష విరమింపు చేయిద్దాం, లైమ్ జ్యూస్ తాగిద్దాం. పదండి సార్. మాకేం పని లేదా అమ్మా? అయినా నాకు తెలియకడుగుతా, ఈ రాష్ట్రంలో చంద్రబాబు జగన్ ఇద్దరే ఉన్నారా? ప్రతిపక్షంలో నేను లేనా? మీ కళ్ళు దొబ్బాయా? నాకు అర్థం కావడం లేదు. నేను ప్రజల్లోకి వెళుతున్నా, రైతుల్ని కలుసుకోబోతున్నాను. ఒకవేళ ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించడంలో అన్యాయం గనక చేస్తే నా డబ్బులు సైతం ఎంతో కొంత వాళ్ళ చేతుల్లో పెట్టబోతున్నాను. దీన్ని మీరు న్యూస్ ఐటమ్ గా ఎందుకు చేయకూడదు? దీని గురించి ఎందుకు మీరు నాతో మాట్లాడకూడదు చెప్పడా? మీరు కూడా డబ్బులు ఇస్తారా సార్? నా జేబు నుంచి తీసి మరీ ఇస్తా. అరేవా చేల్ది. ఇగో చిరంజీవి, మీ ఆంధ్రలో నాటకాలు రోజు రోజుకి ఎక్కువైతా ఉన్నాయి. చూస్తా ఉంటే గా కిరణ్ కుమార్ రెడ్డి, గా చంద్రబాబు, గట్లనే వాళ్ళతో పాటు నువ్వు కూడా కలిపి మా December 31 ఫీవర్ని గిట్లా తగ్గించడానికి ఈ డ్రామాలన్నీ ఆడుతున్నట్టు నాకు గిట్లా సాంజైతుంది. మధ్యలో మీరు గరం అవుతారేంటి సార్? ఆ శ్రీకృష్ణ కమిటీ రిపోర్ట్ రానివ్వండి, చిదంబరం గారి చేతికి అందనివ్వండి, తర్వాత కదా మనకు వచ్చేది. అటు బాబు గారికి ప్రాణ సంకటం, ముందు ఆ సంగతి తేలుద్దాం సార్. ఇక దాసు, నా రికార్డ్ని గా చంద్రబాబు బద్దలు కొట్టకూడదని నువ్వు అన్నావు. నేను ఓకే అన్న, మనం బయలుదేరినాం. నడిమిట్లకి చిరంజీవి ఊడిపడి నేనేమైతా? నా ఇంపార్టెన్స్ ఏంది, నా పాపులారిటీ ఏందని అడిగితే నేను నా ప్రాబ్లమ్స్ చెప్పాలి. అవతలకి చీర్లపల్లి జైల్లో మా విద్యార్థులు 6 రోజుల సంధి నిరాహార దీక్ష గిట్లా చేస్తారు. ఎవరైనా పట్టించుకుర్రా? మరి వాళ్ళ మీద కేసులు గిట్లా ఇంకా అట్లనే ఉన్నాయి. ఎవరైనా దాని గురించి మాట్లాడుతుర్రా? నాకు తెలియకర్తా. ఏందా మీరంతా ఏం చేస్తారు ఈడ? ఓవైపు రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ శీతాకాలం ఇడిది కోసం ఈ హైదరాబాద్ వచ్చింది.
గవని గెలుద్దామంటే కాలవని తల్లి అట్టనే ఆమె చెబుదామంటే కుదరతలే. ఇంకోవైపు ఢిల్లీకి వెళ్ళి కేంద్ర బలగానికి ఇట్లా దింపుతారు. లా అండ్ ఆర్డర్ని స్టేట్లా మంచిగా చేయనీకి మా జేఏసీని తొక్కేనీకి మీరు పన్నాగం మంతురు. ఇవన్నీ మాకు తెలియదు అనుకుంటారా? అరే మానవతో దృక్పథంతా నా మిత్రుడు చంద్రబాబుని గెలవనీకి నేను ఇట్లా పోతా అంటే నడిమిట్లకి చిరంజీవి అయిందా? మెగాస్టార్ ఇక్కడ ఏమనుకున్నావుట? నువ్వు మెగాస్టార్ అయితేంది గిగాస్టార్ అయితేంది, నేను కేసీఆర్. కేసీఆర్ అయితే ఏమిటి? నాకేనా భయమా? నువ్వు మెగాస్టార్ అయితే భయమా? అయ్యా వీళ్ళిద్దరికి ఎలాగోలా నచ్చజెప్పి చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి ఈయన్ని తోలుకెళ్తా ఈయన్ని తీసుకెళ్తా. ఆ ప్లీజ్ ఏ చోటా బ్రేక్.